హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జంతికలండి. ఇది మన సంక్రాంతి స్పెషల్గా మనం ఎప్పుడు వండుకునే రెసిపీ. మనమే కాదు, మన చిన్నప్పుడు మనకి ఇవే వండి పెట్టేవారు. సంక్రాంతి వచ్చిందంటే ఇది సంక్రాంతికి ఒక ట్రెడిషనల్ రెసిపీగా అయితే చేసుకుంటారండి ప్రతి ఒక్కరూ కూడా. ఇవి చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పుట్నాల పప్పుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. పుట్నాల పప్పు అంటే మనం చట్నీ చేసుకునే పప్పు అనమాట అండి. ఇలా మెత్తని ఫైన్గా పౌడర్లా చేసుకుంటే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం తడిపి పెట్టుకోవడానికి ఒక గిన్నెని అయితే తీసుకోవాలండి. ఒక గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నానండి, రేషన్ బియ్యం పిండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పుని జల్లించుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ పుట్నాల పప్పు పొడి తీసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వాముని కూడా వేసుకోవాలి. నువ్వులు వాము వేసుకోవటం వల్ల జంతికలు చాలా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యం పిండికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మనం 2 గ్లాసులు వరిపిండి తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నామండి. టేస్ట్ కోసం ఉప్పు వేసుకోవాలి, 1/2 స్పూన్ వేసుకున్నాను. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. బాగా మరుగుతున్న టైంలో ఈ పిండిలో నీళ్ళను వేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ చాలా వేడిగా ఉంటుంది కదా, చెయ్యి కాలే ఛాన్స్ అయితే ఉంటుందండి. కొంచెం చల్లారే వరకు ఇలా గరిటెతోటే మిక్స్ చేసుకోవాలి. మిగిలిన వాటర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందామండి. ఇలా పొడి పొడిగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం గరిటెకున్నదంతా క్లీన్ చేసేసుకొని చేతితో కలుపుకుందామండి. గరిటెతో ఎంత మిక్స్ చేసినా అలా పొడి పొడిగానే ఉండిపోతుంది, ముద్ద అవ్వదు. ఇప్పుడు మనం చేతితో మిక్స్ చేసుకుని బాగా ఇలా మదాయిస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఇదిగో నేను 5 హోల్స్ ఉన్న జంతికల ప్లేట్ని అయితే పెట్టుకున్నానండి. ఇందులో ఇది రెడీగా ఉంచుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి. మనం చేతిని తడి చేసుకుంటూ ఈ పిండిని బాగా మిక్స్ చేయాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసేయొద్దు, ఎందుకంటే మళ్ళీ పిండి పలచనైపోతే మనకి జంతికలు అనేవి రావండి. పిండి ఆరిపోతుంది కాబట్టి కొంచెం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ముద్దలాగా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి మళ్ళీ చేయి తడి చేసుకొని కొంచెం పిండి ముద్దనైతే తీసుకోవాలండి. చిన్న ఉండ తీసుకుని మనం జంతికలు ఒత్తుకునే దాంట్లో పెట్టుకోవాలి. ముందుగా అందులో కొంచెం తడి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి అప్పుడు పిండి ముద్దనైతే పెట్టుకోవాలండి. మరీ పైకి పెట్టుకోవద్దు, ఎందుకంటే పైకి అంతా పొంగిపోతుందండి మనం నొక్కినప్పుడు. ఈ విధంగా జంతికల్ని చుట్టేసుకోవాలి. చూసారు కదా, మీకు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. చూడండి, ఇదిగో నేను ఎలా క్లియర్గా చూపిస్తున్నానో ఇలా చుట్టుకుంటే జంతికలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరీ ఎక్కువ చుట్టేసుకుని మరీ ముద్దగా చేసేసారంటే పిండి ఆగకుండా అలాగే ఉండిపోతాయండి. జంతికలు అనేవి క్రిస్పీగా రావన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకుని కొంతసేపు వేగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ జంతికలు మరీ బాగా ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, ఎందుకంటే మరీ ఎర్రగా చేసుకుంటే అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట, గుల్లగా రాకుండా. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా తీసేసుకుందాం. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా భలే క్రిస్పీగా వచ్చినాయండి. అన్నీ కూడా ఇదే విధంగా జంతికలన్నీ కూడా చుట్టేసుకుందామండి. అప్పట్లో పెద్ద పెద్ద డబ్బాలతో మనకి పిండి వంటలు అయితే వండి పెట్టుకునేవారంటండి పెద్దవాళ్ళు. శుభ్రంగా అందరూ కూర్చుని తినేవారంటండి. అప్పట్లో ప్లేట్లో పెట్టుకొని చక్కగా తినేవారు. ఇప్పుడైతే పిల్లలు జంతికలు అంటుంటేనే ఇప్పుడు అసలు ఎవరు తినట్లేదు. వాళ్ళకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయి పానీపూరి అంటున్నారు, లేకపోతే నూడిల్స్ అంటున్నారు. ఇప్పుడు బోల్డ్ రకాల స్నాక్స్ వచ్చేసినాయి కదండి పిల్లలకి. అవే తింటున్నారు తప్ప ఈ ట్రెడిషనల్ పిండి వంటలు ఎవరు కూడా తినట్లేదు.
అసలు వాళ్ళకి ఏంటో కూడా ఇది తెలియట్లేదన్నమాట. ఇప్పుడు తినేంత ఖాళీ కూడా ఉండట్లేదండి పిల్లలకి. ఈ పిండి వంటలను మనం పండగలకి వండుకొని పిల్లలకు కూడా రుచి చూపించాలండి. అప్పుడే పిల్లలకు కూడా తెలుస్తాయన్నమాట. ఇప్పుడు మనమే వండకపోతే పిల్లలకి ఎలా తెలుస్తాయి చెప్పండి. అందరూ నేను చెప్పినట్టుగా మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ చుట్టాలకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.